వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు. బీసీ నుంచి అంటే బలంగా ఉన్న ఒక సామాజిక వర్గం నుంచి మీరు బరిలో ఉన్నారు. అగ్రవర్ణాలను ఎదుర్కొనే సత్తా అనేది సుధాకర్ గారికి ఉందంటారా? బీసీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అంటే మీకు టికెట్ దక్కకపోవడానికి కేవలం క్యాస్ట్ కూల, అసలు ఒడ్డోడు ఏంటి, మీరు ఉంటే ఖచ్చితంగా కావాలలో సుధాకర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అనేది అయితే అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చ జరిగి అక్కడి నుంచి ఆహ్వానాలు అందాయి. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? దారుణంగా మాట్లాడారు. అది మాకు చాలా బాధ కలిగించింది. వైసీపీ నుంచి 5 ఏళ్ళుగా కావలికి అభివృద్ధి జరిగిందా అంటే మీరేం చెప్తారు? మనం 100లో ఒక 5గురన్నా. అంటే పసుపులేటి సుధాకర్ గారు టీడీపీకి కోవట్గా పనిచేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో ఆయన వైసీపీ కోవట్ అని ఆరోపిస్తున్నారు. మనిషి అన్నం తిని మాట్లాడతారో గడ్డి తిని మాట్లాడతారో తెలియదు. ఈ రెండు పార్టీలకు సంబంధించి టీడీపీ వైసీపీ ఇద్దరు అభ్యర్థులు పగలు తిట్టుకుంటున్నారు, సాయంత్రం దోచుకుని పంచుకుంటున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? దానికి సంబంధించి ఎందుకు అలాంటి ఆరోపణలు చేయాల్సి? వాళ్ళిద్దరూ ఒకటి అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ పసుపులేటి సుధాకర్ గారిని గెలిపిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకంటూ ఏదన్నా స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా? ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే మనం పని మొదలు పెట్టేది ఈ రెండింటికి. అంటే బీసీలంతా ఏకతాటి మీదకి రావాల్సిన సమయం అయితే వచ్చింది. మనం చేసాము. పాపం మన సహోదరుడు అలా కాకుండా ఆయన రెడ్డి గారి కంటే ఎక్కువ తలబిరుస్తుంటే అది అనుభవిస్తారు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీడియా ముఖంగా.